ఓం గంగణవతే నమ ఐం సరస్వతే నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవను ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహ దోషాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకి ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి,
అంతా కూడా తెలుసుకుందాం. సింహరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చంద్రమంగళ యోగం అంతా కూడా ద్వితీయ స్థానంలో ఇక్కడ కన్యారాశిలో సంభవిస్తుంది. ప్రధానంగా సమసప్తక వీక్షణ అంగారకుడి మీద శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా పడతా ఉంది. అంగారకుడు వీక్షణ అంతా కూడా శనీశ్వరుడి మీద పడతా ఉంది. పరస్పర వీక్షణ అంతా కూడా జరుగుతుంది కావున ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా శ్రావణ మాసంలో అంతా కూడా ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి కావున మీరంతా కూడా అష్టమ శని దోష నివారణార్థం శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకాన్ని ఆచరించుకోవడం, మరియు కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆచరించడం వాళ్ళకి ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణం అవుతుంది. తద్వారా మీరంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కోసం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ శుభకార్యాలు చేయడం, సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జప విధానంగా యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్యప్రాప్తితోటి మీరంతా కూడా జపాన్ని ఆచరించండి. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః. ఇటువంటి నామాన్ని అంతా కూడా స్వామివారి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి జపాన్ని అంతా కూడా ఆచరించండి. సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకోవడం, మంచి బియ్యాన్ని అంతా కూడా ఈ యొక్క బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరంతా కూడా ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా అఖండ యోగకారం ఉంటుంది. మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. కావున ఇటువంటి పుణ్య ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తితోటి ఇటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. కావున అందరికి కూడా విశేషమైన ఫలితాలంతా కూడా వచ్చే విధంగా చెప్తున్నాం. మీరంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ఇటువంటి ఫలితాలంతా కూడా పొందడానికి నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఆచరించండి. రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు చేయండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ శ్రీమాత్రే నమః నామంతో ప్రతినిత్యం ఆచరించిన వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. రావి చెట్టు మొదట్లో అంతా కూడా బెల్లాన్ని చూర్ణంలాగా చేసి ఆ బెల్లం అంతా కూడా చీమలికి ఆహారం వచ్చే విధంగా సమర్పించండి. రాజయోగం సిద్ధిస్తుంది. ఇది భూతదయలాగా ఉంటుంది. అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కావున రాజ్యయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. అవకాశం ఉన్న సమయంలో అంతా కూడా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా చేస్తూ ఉంటారు. కావున ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతూ ఉంటారు. రాజయోగం సిద్ధిస్తుంది. కావున అఖండ పుణ్య ప్రాప్తి కోసం ఈ పరిష్కారాన్ని ఆచరించండి. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అనాథాశ్రమంలో పిల్లలకి ఆహారం అంతా కూడా ఈ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయాయ స్మరణమాత్రేయం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. గురు పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రానంతా కూడా స్వామివారికి సమర్పణ చేయండి. దత్తాత్రేయ స్వామివారికి ఇక్కడ శివాలయంలో కానీ, మరియు మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ సమర్పించడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణ దేవాలయంలో కూడా సమర్పించడం వల్ల గురు కటాక్షం సిద్ధిస్తుంది. కావున ఈ వేదవ్యాస మహాముని యొక్క చరిత్రను పారాయణం చేసుకోండి. రాజయోగం సిద్ధిస్తుంది. కావున అందరికి కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం శుక్రుడికి ఇక్కడ మరియు ఇక్కడ అంగారకుడికి, కేతువుకి, ప్రధానంగా రాహుకి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, గోచారించ సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ కారణం అవుతుంది. బృహస్పతి ప్రీతికరంగా శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల గురు కటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వృత్తిలో మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, ధనప్రాప్తి కోసం లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగ కారణం అవుతుంది. కావున అందరికీ విశేషమైన ఫలితాల కోసం పరిష్కారం చెప్తున్నాం. శ్రీమాత్రే నమః.